ఏమీ లేనటువంటి శాంతియుతంగా ప్రజల కోసం, పట్టాల కోసం, దళితుల కోసం పనిచేస్తుంటే మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం సరైనటువంటి విధానం కాదు అని రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అదే అదునుగా భావించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు దాన్ని అదునుగా తీసుకుని వంగవీటి మోహన్ రంగారావుని నిర్మల హృదయ భవన్ ముందు డిసెంబర్ 25 తెల్లవారుజామున హత్య చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఇది ముమ్మాటికి కూడా సర్కారీ హత్య. తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశంలో ఉన్నటువంటి పోలీసులు, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఆయన్ని హత్య చేయడం జరిగింది. తెలుగుదేశమే ఇప్పటికీ ఎప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి కేసులో తొలి ముద్దాయి తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ ఎంపీలందరూ కూడా మోహన్ రంగారావు గారికి దండలేస్తా ఉన్నారు. ఇంతకన్నా నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు? హత్య జరిగిన సందర్భంలో హోమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు కదా. అలాగే ఎన్టీ రామారావు గారు విజయవాడ వచ్చాడు కదా. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం 1989లో ఎందుకు నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఆ ప్రభుత్వాన్ని సాగనంపారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు లేదు. మోహన్ రంగారావు గారికి దండేయటానికి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి దండలేసేటటువంటి నైతిక హక్కు లేదు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడుస్తారు. ఎన్టీ రామారావు గారిని అది పదవీచ్యుతుడిని చేస్తారు. ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు. వంగవీటి మోహన్ రంగారావుని మీ ప్రభుత్వంలోనే హత్య చేయిస్తారు. మీ పోలీసులే సహకారం ఇస్తారు. మళ్ళీ మీ ఎమ్మెల్యేలు, మీరు ఎంపీలే దండలేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ దుర్నీతి. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, వంగవీటి మోహన్ రంగారావు మాకు ఎప్పటికీ ఆదర్శం. ఆయన బాటలో నడుస్తాం. ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలో కూడా తూచా తప్పకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడాలి అని చెప్పాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు అనుకున్నారో ఆ దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగారావు, జోహార్ వంగవీటి మోహన్ రంగారావు, జోహార్ వంగవీటి మోహన్ రంగారావు.